ఓకే మరి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లెమన్స్, ఆహా ఫ్రెష్ చికెన్, పసుపు దాని మీద, ఆహా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, గరం మసాలా వచ్చేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. లవంగా ఆకులు, దాల్చిన చెక్క చాలా ఉన్నాయి ఐటమ్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసి పసుపు, ధనియా పౌడర్, కారం. ఓకే, చూద్దాం ఒకసారి ఏమి మసాలా చికెన్లో మసాలా కలుపుతున్నారు చూద్దాం. ఓహో, బా గరం మసాలా, తర్వాత కారం, ఓహో, తర్వాత ఆకు, బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క. ఓకే, దాల్చిన చెక్క, మొత్తం బిర్యానీ మసాలా. ఓకే, ఓహో, అన్నీ మసాలాలు పడిపోతున్నాయి, మామూలుగా లేదు. పుష్ప తగ్గేదే ఈ పూట బిర్యానీ రచ్చ రంబోలని. అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఓహో, కొంచెం లెమన్. ఆహా మిక్సింగ్ అదిరిపోతుంది, మామూలుగా లేదు. మంచి స్మెల్ వస్తుంది. ఆహా, ఫ్లేవర్ మామూలుగా లేదుగా, అదిరిపోతుంది స్మెల్. కొంచెం కర్డ్. ఓకే, ఓహో, పచ్చిమిర్చి. ఇక మిక్సింగ్ చేయాలి మంచిగా, వేడిగా మిక్సింగ్ చేయాలి. మొత్తం మసాలా రెడీ అయిపోయింది. కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి, లైట్గా ఆయిల్ కూడా. చికెన్ దమ్లోకి మొత్తం మసాలా రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ పోసిన మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిక్సింగ్ చేసేసి మళ్ళీ ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం మసాలా చికెన్ ముక్కలకు పట్టే వరకు ఉంచామనుకోండి, టేస్టే వేరు, మామూలుగా ఉండదు, రచ్చ. ఈరోజు ఆదివారం, మామూలుగా ఉండదు ఎవరు. బాస్మతి రైస్ని చక్కగా నీళ్ళలో నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట నానబెడితే ఓహో రెడీ అయిపోతుంది. కొద్ది క్షణాలు మంచిగా రెడీ అవుతుంది బిర్యానీ. బాస్మతి రైస్ అది నీళ్ళు మరిగిపోతున్నాయి, దాంట్లోకి బిర్యానీ రైస్ వేయాలి. బాస్మతి రైస్ వేడి నీళ్ళలో. ఓహో, మంచిగా ఈ రైస్ వేసేసి చక్కగా ఒక కొద్ది క్షణాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది, మామూలుగా ఉండదు ఎవరు ఇక. ఓహో, అది ఇప్పుడు మంచిగా దీంట్లోకి ఉడికిన బిర్యానీ రైస్ వేసేసి లేయర్గా ఓహో, మామూలుగా ఉండదు ఇక. వేసేయండి బిర్యానీ రైస్ వేసేసేయండి, అదిరిపోవాలి, మామూలుగా ఉండదు ఇప్పుడు అది. ఓకే, వైట్ రైస్లో వేసేసి బిర్యానీ ఉడకబెట్టిన రైసు చికెన్ దమ్ములోకి వేసేసారు. కొద్ది క్షణాల్లో మామూలుగా ఉండదు, ఇంకా రెడీ అయిపోతుంది, మామూలుగా ఉంటుంది, అంతా రెడీగా ఉండాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీంట్లో పైన బాగా డ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు. స్మెల్ అదిరిపోతుంది, కుడితే ఎలా ఉంటుందో తెలియదు. అబ్బా, ఇంకా దీంట్లో ఇంకేమైనా వేస్తారా? ఓకే, మళ్ళీ దీంట్లోకి మళ్ళీ పుదీనా, కొత్తిమీర. వాసన అయితే అదిరిపోతుంది, తొందరగా ఉడికిపోతా. ఓహో, వేడి బిర్యానీ.
రెడీ అయిపోయింది. ఓ ఓహో ఓహో ఆహా అబ్బా మ్హూ. మ్హూ. అబ్బా మ్హూ. అబ్బా మ్హూ. ఓహో 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 గుమ్మగుమ్మలాడిపోతుంది రైస్. అబ్బా బిర్యానీ ఆహా ఓహో అదిరిపోయింది చికెన్ బిర్యానీ. అబ్బా చికెన్ చూసారా ఎంత మెత్తగా ఉడికిందంటే అస్సలు మామూలుగా లేదు, వేరే లెవెల్గా ఉంది. అబ్బా మసాలా గిసాలా మంచిగా చూస్తున్నారు కదా. అబ్బా ఓహో మీరు రైస్ కూడానే అసలు చూడండి ఎంత అసలు మామూలుగా హోటల్లో కూడా అంటే సేమ్ హోటల్ లాగా మన రెస్టారెంట్లో ఎట్లా వండుతారో ఆ బిర్యానీ. అబ్బో మామూలుగా లేదు ఎవరు. ఓహో సూపర్, ఎవరు కుమ్మేయాలి అంతే. అబ్బా మ్హూ. చూసారా చికెన్ ఏ ముక్క తీసినా ఫ్రెష్ చికెను మామూలుగా లేదు, మంచిగా బాయిల్డ్ అయిపోయింది, వేరే లెవెల్ అంతే. ఆహా అబ్బా మ్హూ. మ్హూ.